వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అంబటి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిపురం సీఐకి అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటితో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. నిన్న వైసీపీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ కు వెళ్లారు. పార్టీ శ్రేణులతో కలిసి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇంతమందిని కలెక్టరేట్ లోకి పంపించమని ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపుతామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు స్థానిక సీఐకు మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. అయితే పోలీసుల తీరుని అందరూ సోషల్ మీడియాలో చూశారని, అసలు పోలీసులు అంబటిని ఆపకపోతే వివాదం జరిగేది కాదని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అంతేకాదు, ఇటీవల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో ఓ పోలీస్ అధికారి ఇలానే వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిందంతా తెలిసి కూడా ఇలా అంబటిపై కేసు పెట్టడం తగదని అంటున్నారు. గత వైసీపీ హయాంలో ఇప్పటి కూటమి నేతలకు సైతం పోలీసుల నుంచి ఇవే పరిస్థితులు ఎదురయ్యాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ ను పోలీసులు ఆపినప్పుడు అందరూ పోలీసుల తీరు తప్పుపట్టారు. అదేవిధంగా వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ఆపినప్పుడు కూడా ఇదే పోలీసుల తీరును ప్రజలు తప్పుపట్టారు. నేడు కూటమి అధికారంలోకి వచ్చాక అదే రీతిలో అంబటిని ఆపారని అంటున్నారు. మరిక్కడ తప్పు పట్టాల్సింది పోలీసులనేనా లేక నాయకులనా అనేది అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి బేరీజ్ వేసుకోవాల్సిందే.